యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్న వేళ ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరించకపోతే మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని తెలిపారు. ఈసారి దాడుల తీవ్రత మునుపెన్నడూ చూడని రీతిలో అత్యంత భయంకరంగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరిస్తే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగుస్తుందని తెలిపారు. హర్ముజ్లో అత్యంత కీలకమైన దిగ్బంధనం తొలగిపోతుందన్న ట్రంప్ ఇరాన్తో సహా అందరికీ హర్ముజ్ జలసంధి మార్గం తెరుచుకుంటుందని చెప్పారు. అయితే అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ అంగీకరించడంపై తనకు సందేహాలు ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతిపాదనను సమీక్షిస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఘే తెలిపారు. అనంతరం తమ వివరణను మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్కు చేరవేస్తామని చెప్పారు. అణు కార్యక్రమాన్ని టెహ్రాన్ కొన్నేళ్ల పాటు నిలిపివేస్తుందని అమెరికా వార్తా సంస్థ యాక్సియోస్ ప్రచురించిన కథనాన్ని ఇరాన్ చట్టసభ సభ్యుడు ఇబ్రహీం రైజీ ఖండించారు. అమెరికా డిమాండ్లు వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. అమెరికా మిత్రదేశాలు తమపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్పై మరోసారి దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ పేర్కొనడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.